వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేది కాదని రాష్ట్ర మంత్రుల మాటలతో అర్థమవుతోంది. ఉక్కు కర్మాగారం నడిపే విషయంలో చాలా లోపాలు ఉన్నాయని శాసన మండలిలో డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. కార్మికులు పనితనం పెంచుకోవాలని మంత్రులు సలహా ఇస్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనానికి ఎందుకు ప్రయత్నించారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రుల హక్కుగా నిర్మాణమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో నిలదీశారు. గతంలో విశాఖలో జరిగిన సభ సందర్భంగా ప్రధాని మోదీ ముందే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్కు తమ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి ఎందుకు ప్రయత్నించడం లేదు అని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేద్దారు. దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాలు అధ్యక్ష. ఈ 6 నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని 2 దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. దాన్ని మేము వ్యతిరేకించమా? ఇది కాదు, ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష. ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చోపించడం కరెక్ట్ కాదు. ఏమైనప్పటికీ కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా ఉంచాలి అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, మేము అర్థిస్తున్నాము, ఇది మా అత్తాలుగా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ పై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయబోమని చెబుతూనే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయన్నారు. కార్మికులు పనితనం పెంచుకోవాలి, ఇంకా కష్టపడాలి అంటూ అచ్చెన్న నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చాలా ఇబ్బందులున్నాయి, చాలా సమస్యలున్నాయి, వాళ్ళు పనితనం పెంచుకోవాలి, కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది. మేము మళ్ళీ మాటిస్తున్నాం. ఇది సెయిల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా దీనికి మైన్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అచ్చెన్న చెప్పిన విధంగానే వ్యాఖ్యానించారు. ఉక్కు కర్మాగారాన్ని నడిపే విషయంలో లోపాలున్నాయన్నారు. కార్మికులు నైపుణ్యం పెంచుకోవాలి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. కార్మికులు సమగ్రమైన కార్యాచరణ తయారు చేసి ఇస్తే దాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్తాను అని చెప్పారు పవన్ కళ్యాణ్. మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు, మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఆ ఆలోచన లేకపోతే సెయిల్లో ఎందుకు విలీనం చేయడం లేదు అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి 15,000 కోట్లు ఆర్థిక సాయం చేయాలి అని కేంద్రానికి ఏమైనా ప్రతిపాదన ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. 2 ఎంపీలున్న కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి భద్రావతి స్టీల్ ప్లాంట్ కు 30,000 కోట్లు తెచ్చుకుంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు తేలేకపోతోంది అని నిలదీశారు వరుదు కళ్యాణి. ఈ 1,500 కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్కి ఏమో 30,000 కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష. 2 ఎంపీలే ఉన్నారు. మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష. సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంతంగా గనులు ఇవ్వడం లేదు, ఆర్థిక సాయం చేయడం లేదు, ఉన్న భూములు అమ్మడానికి వేలం పెడుతున్నారు. ఎన్నికల ముందు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపుతాము అని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఇప్పుడు మాట మార్చడాన్ని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఖండిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.